ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ జాతర? ఇవాళ ఒక మంచి పండగ వాతావరణం నెలకొన్నది. శిల్పకళా వేదికలో ఇన్ని రోజులు ఒక్కొక్క అభిమాని అలా ఎదురు చూసినటువంటి ఘనత మరి ఈరోజు దక్కింది. సినిమా ఒక డిప్యూటీ సీఎం కాకుండా సినిమా హీరోగా నిలబడి అలా అభిమానులకు సంతోష పెట్టాలనే ఉద్దేశంతో అలా హరిహర వీరమల్లు అనేది ఈ రోజు ఏదైతే ప్రీ లాంచ్ ఉన్నదో మరి ఈ రోజు నుంచి మరి గల మొత్తం కూడా ఉమ్మడి రాష్ట్రాలలో కావచ్చు ప్రపంచం వల్ల కానీ ఇవాళ హరిహర వీరమల్లు తుఫాను మొదలైంది. ఇలా హరిహర వీరమల్లు తుఫాను మొదలైంది. ఈ యొక్క తుఫాను రేపు మరి 24వ తారీఖు నాడు వాయుగుండంగా మారేటువంటి అవకాశం వచ్చింది. హరిహర వీరమల్లు తుఫాను 24వ తారీఖు నాడు ప్రతి ఒక్క అభిమాని మరి అలా వాయుగుండంగా మారబోతుంది. తుఫాను వస్తుంది, హరిహర వీరమల్లు తుఫాను వస్తుంది. కాబట్టి ఈ రోజు మరి మీరు అందరూ కూడా ముందుకెళ్ళి సినిమా టాకీస్లలో మన అందరం కూడా తుఫాన్ని మనం వీక్షించే సమయం వచ్చింది. కాబట్టి 24వ తారీఖు నాడు మనం అందరం కూడా బయలుదేరాలని చెప్పేసి అభిమానులకు నేను ఖచ్చితంగా నేను పిలిపిస్తున్నా. నగరకాల నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నా. ఇక్కడ మా వాళ్ళందరూ కూడా దాదాపు 100-200 మంది నల్లగొండ జిల్లా నుంచి కూడా 300-400 మంది రావడం జరిగింది. ఈ హరిహర వీరమల్లు తుఫాను వాయుగుండంగా మారబోతా ఉంది, భారీ ఎత్తున మారబోతా ఉంది. మనందరం కూడా రేపు 24వ తారీఖు నాడు రిలీజ్ ఏదైతే ఉన్నదో దాన్ని మనం కాపాడుకొని మన సినిమా ప్రొడ్యూసర్లను కానీ సినిమా టీంను కూడా మనం అందరం కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అభిమానుల బాధ్యత